హాయ్ అండి. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! యూపీ తిరిగి వెళ్ళిపోతున్నామని. ఈరోజే ప్రయాణం. ఆఫ్టర్‌నూన్ 4:35 ఆ టైంకి బయలుదేరుతాం. తాడేపల్లిగూడెం నుంచి డైరెక్ట్ ఝాన్సీకి ట్రైన్ ఉందండి. ఎప్పుడొచ్చినా ఆ ట్రైన్‌కే వస్తాము. ఆ ట్రైన్‌కే వెళ్తాము. మార్నింగ్ 11:50కి ఉంటుందది. అయితే ఈసారి ఆ ట్రైన్ ఎందుకో క్యాన్సిల్ అయిందండి. నైట్ 1:30కి ఇంకో ట్రైన్ ఉంది. దానికి మాకు టికెట్స్ దొరికాయి. మేము ఎప్పుడొచ్చినా మార్నింగ్ టైంలోనే జర్నీ చేసేవాళ్ళం కాబట్టి పెద్దగా టెన్షన్ ఉండేది కాదండి. మార్నింగ్ 9:30 ఆ టైంకి బయలుదేరి తాడేపల్లిగూడెం వెళ్ళిపోయేవాళ్ళం. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి, నైట్ డిన్నర్‌కి కూడా ఇంటి దగ్గర ఏదో ఒకటి ప్రిపేర్ చేసేసి బాక్స్‌లో పెట్టుకుని తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు నైట్ జర్నీ కదా! కొంచెం టెన్షన్‌గా ఉంది. పిల్లలతో నైట్ జర్నీ అంటే ఎలా ఉంటుందో అని. మార్నింగ్ జర్నీ అయితే ఈ టైంకి చాలా హడావిడిగా ఉండేదాన్ని. ట్రైన్‌లో తినడం కోసం ఆఫ్టర్‌నూన్ లంచ్, నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి ప్యాక్ చేసుకునేదాన్ని. ఈసారి ఆ హడావిడి లేదు. ఇక్కడ ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం నేను బంగాళాదుంప, కాలీఫ్లవర్ కర్రీ చేశాను. అలాగే పప్పు, టమాటో కూడా చేశాను. ఇక్కడికొస్తే ఎక్కువగా వంటలు నేనే చేస్తానండి. నా వంటలు అందరూ ఇష్టపడతారు. నాకైతే మా శబరి చేతి వంట, అత్తమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. మేము యూపీ వెళ్తున్న ప్రతిసారి మాకు దొరికితే గనక రొయ్యలు తప్పనిసరిగా పట్టుకెళ్తాం. రొయ్యలు పచ్చడి గానీ, లేదంటే ఈ విధంగా రొయ్యలు క్లీన్ చేసేసి వాటిల్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుని, అందులో ఆయిల్ వేసి, ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసి బాక్స్‌లో పెడతారు. అలా పెట్టుకుంటే మనకి కొన్ని రోజులు ఇవి నిలువ ఉంటాయండి. నేను యూపీ వెళ్ళిన వెంటనే వీటిని తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఈసారి చాలా ఎక్కువ రోజులున్నాము. అది కూడా మావయ్య గారు లేకుండా వెళ్తున్నాను కదా! చాలా ఎమోషనల్ అయిపోయాను. అత్తమ్మను పట్టుకుని చాలా ఏడ్చేశానండి. నేను వచ్చిన ప్రతిసారి తిరిగి వెళ్తున్నప్పుడు ఎమోషనల్ అవుతాను కానీ, ఈసారి ఆ బాధ అనేది చాలా ఎక్కువ. మేమెప్పుడొచ్చినా తిరిగి వెళ్తున్నప్పుడు అత్తయ్యగారు నాకు బొట్టు పెట్టి మాకు ఎదురొచ్చేవారండి. ఈసారి ఒక పక్కన అలా నించుని పోయేసరికి నాకు చాలా బాధేసింది. అలాగే మావయ్య గారు ఉండుంటే ఆటో వరకు వచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్ళేవారు కదా! ఇవన్నీ గుర్తొచ్చి చాలా చాలా ఎమోషనల్ అయిపోయాను. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. నాకు మా మావయ్య గారంటే చాలా ఇష్టమని. ఆయన లేకపోవడం నాకు చాలా పెద్ద లోటండి. ఈ జర్నీ నాకు చాలా ఎమోషనల్ జర్నీ. మాకు నైట్ 1:30కి తాడేపల్లిగూడెం నుంచి ట్రైన్ అండి. మేము 5:00కే బయలుదేరి భీమవరం వెళ్తున్నాము. ఎందుకంటే ఆ రోజు మేము బయలుదేరిన రోజు మండే అనమాట. నైట్ వరకు ఉంటే మంగళవారం పొద్దొచ్చేస్తుంది కదా! మంగళవారం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళకూడదు అన్నారు. అందుకని 5:00కే బయలుదేరి భీమవరం మా చిన్న మామయ్య గారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడి నుంచి డిన్నర్ అవి చేసేసి నైట్ అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం వెళ్ళి తాడేపల్లిగూడెం నుంచి ట్రైన్ ఎక్కుతాము. మేము ఇక్కడికి సంక్రాంతికి రావడం కోసం జనవరి 10కి టికెట్స్ తీసుకున్నామండి. అక్కడి నుంచి మేము టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాము. కానీ మావయ్య గారికి ఇలా అవ్వడం, సడన్‌గా మేము ఊరు రావడం జరిగింది కదా! సంక్రాంతికి వచ్చుంటే హ్యాపీగా ఫెస్టివల్ చేసుకుని హ్యాపీగా వెళ్ళుండేవాళ్ళం. సంక్రాంతి ముందు వెళ్ళిపోవడం కూడా చాలా బాధగా అనిపించింది నాకు. భీమవరం మా చిన్న మామయ్య గారి ఇంటికొచ్చేసాము. చిన్న మామయ్య గారు అంటే మామయ్య గారి బ్రదర్ అండి. కానీ ఓన్ బ్రదర్ కాదు. కజిన్ బ్రదర్. అంటే అన్నదమ్ముల బిడ్డలనమాట. ఇక్కడ నైట్ 11 వరకు ఉండి 11:00కి బయలుదేరి తాడేపల్లిగూడెం వెళ్ళాలి. మా చిన్నత్తయ్య చపాతీలు తయారు చేశారండి నైట్ డిన్నర్‌కి. అలాగే కొన్ని ప్యాక్ చేసి కూడా ఇచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ తినడం కోసం. సాహితీ, సాత్విక్‌కి చపాతీలంటే చాలా ఇష్టం. చపాతీ ఉంటే ఇంకేమీ అడగరు. రైస్ కూడా అవసరం లేదు. వాళ్ళిద్దరూ చపాతీ తిన్న తర్వాత పడుకున్నారు. 2-3 అవర్స్ అట్లా పడుకోబెట్టేశాను. వాళ్ళు పడుకున్న తర్వాత మేము కూడా చపాతీ తిని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఈలోపు 11:00 అయిపోయింది. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం ఆటోలో వెళ్ళాము. మాతో పాటుగా మా చిన్న మావయ్య గారు, వాళ్ళ అబ్బాయి అంటే మా మరిది కూడా వచ్చాడు. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే ఆ రోడ్ అస్సలు బాలేదండి. నాకైతే వామిటింగ్స్ అయిపోయి హెడేక్ వచ్చేసి
ఈ జర్నీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. నైట్ టైం వెళ్ళడం కూడా ఫస్ట్ టైం కదా, నిద్ర లేకపోవడం చాలా నీరసంగా అనిపించింది నాకైతే. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకెప్పుడు ఈ నైట్ జర్నీ చేయకూడదు, ఈ ట్రైన్కి టికెట్స్ అస్సలు తీసుకోకూడదు అనిపించింది నాకైతే. 1:30 ఆ టైంకి మా ట్రైన్ వచ్చేసింది. మేము తాడేపల్లిగూడెంలో ఏ టైంకి అయితే ట్రైన్ ఎక్కామో మళ్ళీ అదే టైంకి నెక్స్ట్ డే ఝాన్సీలో దిగుతాము. అంటే దగ్గర దగ్గర 24 అవర్స్ జర్నీ అనేది ఉంటుందండి. సాహితీ సాత్విక్కి ఇంత లాంగ్ జర్నీ చేయటం చిన్నప్పటి నుంచి అలవాటండి. వీళ్ళు మంత్స్ బేబీస్గా ఉన్నప్పుడు మేము గోవాలో ఉండేవాళ్ళం. గోవాకి కూడా ఇంచుమించు ఇంతే జర్నీ ఉంటుంది, 24 అవర్స్ జర్నీ అనేది ఉంటుంది. అది కూడా తాడేపల్లిగూడెం నుంచే వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా సాహితీ సాత్విక్కి చిన్నప్పటి నుంచే లాంగ్ జర్నీస్ చేయటం అలవాటు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మా చిన్నత్తయ్య పెట్టిన చపాతీలు తిన్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ ఆకలి అనిపించలేదు. మా హస్బెండ్ కూడా నాకు ఏమీ వద్దు అన్నారు. పిల్లలకి మాత్రం వెజ్ లంచ్ ఆర్డర్ ఇచ్చాం. ఇందులో అయితే ఒక 2 చపాతీ, రైస్, పన్నీర్ కర్రీ, పప్పు, ఆలూ ఫ్రై, కొంచెం వెజ్ సలాడ్, స్వీట్ వచ్చింది. పిల్లలైతే తిన్నారు. తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకా పిల్లలు మేము పడుకున్నాం. లేచిన తర్వాత వేడివేడిగా ఒక కాఫీ అయితే తాగాం. సో ఈ విధంగా మా జర్నీ అయితే జరిగింది. నెక్స్ట్ డే మళ్ళీ అదే టైంలో, అంటే నైట్ టైంలోనే నైట్ 12 o'clockకి మేము సేఫ్గా ఝాన్సీ అయితే వచ్చేసాము. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 20 minutes అట్లా జర్నీ ఉంటుంది. ఇప్పుడు యూపీలో చాలా చలండి, చాలా చల్లగా ఉంటుంది. మేము ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర 1 o'clock అయిపోయింది. సో వెళ్ళిన వెంటనే పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ ఒక మంచి కాఫీతో నిద్రలేపారు. సడన్గా ఊరు వెళ్ళడం వల్ల ఎక్కడ సామాన్లు అక్కడే వదిలేసి వెళ్ళిపోయానండి. లేచి ఇవన్నీ సర్దుకోవాలి. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.